అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు గాడి తప్పారండి. పోలీసులు దారి తప్పారు. పోలీస్ వ్యవస్థ కంప్లీట్గా పార్షియల్ అయిపోయింది. అంటే పూర్తిగా పక్షపాత ధోరణిలోకి వెళ్ళిపోయింది. ఇందులో ఎవరేమనుకున్నా సాక్షాత్తు కోర్టులు చెప్తున్నాయి. దీనికి కారణం ఏంటి? ఖచ్చితంగా దీనికి రాజకీయ కారణాలే ఉంటాయి. పోలీసులు ఎవరికి కూడా రాజకీయంగా ఒకరికి మంచి చేయాలనో ఒకరికి చెడు చేయాలనో ఉండదు. వాళ్ళకి ఇంటెన్షన్ ఉండదు. కానీ వాళ్ళకున్న ప్రెజర్స్ కారణంగా వాళ్ళు రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకుల దగ్గర ఖచ్చితంగా పనిచేయాలి కాబట్టి వాళ్ళ పిలకలు రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటాయి కాబట్టి పోలీసులు తప్పుకు దొరుకుతున్నారు, తప్పులు చేస్తున్నారు, కోర్టుల చేత చివాట్లు తింటున్నారు. మరి ఎన్నాళ్ళు ఈ వ్యవస్థ? నిజానికి ఎప్పటి నుంచో, ఇప్పుడు మన రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 19 వరకు ఇదే పంథ ఉండేది. కాకపోతే పోలీసుల్ని రాజకీయ అవసరాలకు వాడుకోవడం అప్పట్లో తక్కువ. చిన్న చిన్న అవసరాలకు రాజకీయ నాయకులు వాడుకునేవాళ్ళు కాదు. మరీ పెద్ద పెద్ద అవసరాలు అయితే వాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి 2017-18 ఆ టైంలో అప్పట్లో ప్రకాశం జిల్లాలో ఉన్న ఒక టీడీపీ ఇన్ఛార్జ్ గారు ఒక డిఎస్పీ గారిని వాడుకొని వైజాగ్లో ఒక ప్రైవేట్ ల్యాండ్ సెటిల్మెంట్ చేశారు. అప్పట్లోనే అది సంచలనమైంది. అంటే పెద్ద విషయానికి వాడుకున్నారు. అలా పర్సనల్ వ్యవహారాలకు, ప్రైవేట్ వ్యవహారాలకు, ప్రైవేట్ పంచాయతీలకు పోలీసులను వాడుకోవడం మొదటి నుంచి వస్తుంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చిన్న చిన్న విషయాలకు కూడా పోలీసులను వాడుకోవడం పెరిగిపోయింది. అంటే మనం సెటిల్మెంట్లు చేస్తున్నాము. ₹1,00,00,000 సెటిల్మెంట్లు ఉంటాయి, ₹1,000 ఉంటాయి, ₹1,00,000 ఉంటాయి కదా. సో ఒకప్పుడు కోట్లలో సెటిల్మెంట్లు వాడితే ఇప్పుడు ₹1,000, ₹100 సెటిల్మెంట్లు కూడా వాడుతున్నారు. పచ్చిగా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే 2019లో వైసీపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? ఎవరైనా ఆ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఎవరైనా ఒక పోస్ట్ పెడితే, ఒక కామెంట్ పెడితే వాడిని తీసుకొచ్చి కేసు పెట్టడం, అరెస్ట్ చేసేయడం, ఏదో ఒక కేసు పెట్టేయడం. ఎవరైనా మనకు నచ్చని వాళ్ళు ఉంటే, మనకు ఒక భూమి కావాల్సి వస్తుంది, ఒక ఎమ్మెల్యేకి ఎక్కడో ల్యాండ్ కావాల్సి వస్తుంది, వాళ్ళేమో ఇవ్వడానికి ఇష్టపడేది. నా ల్యాండ్ కదా, నేను ఎందుకు ఇస్తాను అంటారు. అరే వీడిని అర్జెంటుగా వీడి మీద అట్రాసిటీ కేసు పెట్టి బుక్ చేశారా వీడి దారిలోకి అంటే ఎవరినైనా లొంగ తీసుకోవాలన్నా, ఎవరినైనా బెదిరించాలన్నా, భయపెట్టాలన్నా, వాళ్ళ మీద పైచేయి సాధించాలన్నా, ఏం చేయాలన్నా కేసులే. రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారు. వీళ్ళు ఈ అధికార పార్టీ వాళ్ళు కార్పొరేటర్గా గెలవాలనుకుంటున్నారు. సో వీళ్ళ మీద పోటీ చేసే వ్యక్తి కొంచెం బలంగా ఉన్నాడు అనుకుందాం. అతనికి పోలీసులను వాడుకొని అతన్ని బెదిరించేవాళ్ళు. సో ఆ 5 ఏళ్ళు అలా జరిగాయి. అంటే ప్రతి చిల్లర వ్యవహారానికి, ప్రతి చిన్న వ్యవహారానికి పోలీసులను వాడుకున్నారు. అక్కడ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దారి తప్పింది, గాడి తప్పింది అప్పుడే. సో ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాగు చేయాలిగా. గత 5 ఏళ్లలో ఏం జరిగింది అనేది కల్లారా చూశారుగా. పోలీసుల్ని రాజకీయ వ్యవస్థ, అధికారంలో ఉన్న పార్టీ అంత దారుణాలకు వాడుకున్న పర్యవసానాలు, ఫలితాలు, అదంతా దుష్పరిణామాలు చంద్రబాబు గారు దగ్గరుండి చూశారుగా, లోకేష్ గారు దగ్గరుండి చూశారుగా. ప్లస్ వీళ్ళ పార్టీలోనే కొంతమంది విక్టిమ్స్ ఉన్నారుగా. సో వ్యవస్థను మార్చాల్సిన బాధ్యత ఉందా? దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వ్యవస్థను మార్చాలి అంటే పెద్ద పెద్ద మాటలు అవుతాయి. అదంతా మనకు అవసరం లేదు. పోనీ దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందా? పూర్తిగా అవసరం లేదు. అంటే ఒయా మీడియాగా చేసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వ్యవస్థను మార్చాలి అండి, నేను పెద్ద పెద్ద కబుర్లు చెప్పను, అదంతా సాధ్యం కాని పని. అలాగని వాళ్ళు చేసిన దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏముంది? చిన్న చిన్న కేసులకు కూడా అరెస్టులు ఏంటండి? ఇంతకుముందు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చెప్పారు? 100 సార్లు చెప్పారు వాళ్ళు. సోషల్ మీడియా కేసులకు అరెస్ట్ చేయము, ప్రజలకు స్వేచ్ఛనిస్తాము, ఎవరైనా విమర్శించవచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు అని. మరి ఏమవుతుంది ఇప్పుడు? సరే, నేను ఇక్కడ చెప్తున్నది, కరుడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే, పచ్చి అబద్ధాలు పోస్ట్ చేస్తే, పచ్చి అబద్ధాలు సోషల్ మీడియాలో వాగితే వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం వరకు, పోలీస్ స్టేషన్కి పిలిపించి అరే బాబు నీ పద్ధతి బాగోలేదని వార్నింగ్ ఇవ్వడం వరకు సమంజసం. అది వెళ్ళిపోద్ది, చట్టంలో వెళ్ళిపోద్ది. కానీ ఎవడి మీద పడితే వాళ్ళ మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేయడము, ఆ పోలీసులు కూడా ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టేయడము, వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసేయడము, రిమాండ్ విధించేయడము, ఇదంతా జరుగుతుంది కాబట్టే కోర్టు తప్పు పట్టింది. కోర్టు దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాల్సి వచ్చింది. మరి గత 5 ఏళ్ళకి ఇప్పటికి తేడా ఏముంది? అంటే నేను ఇక్కడ వైసీపీ వాళ్ళు అంటే మీకు అనిపించవచ్చు, కింద ఆల్రెడీ కామెంట్స్ చేయొచ్చు, అంటే వైసీపీ వాళ్ళు ఏమన్నా వదిలేయాలా, వైసీపీ వాళ్ళు అన్నయ్య మంచిదా అని అనొచ్చు. పూర్తిగా వదిలేయాల్సిన పని లేదు. ఇప్పుడు కరుడు కట్టిన వాళ్ళు, ఇప్పుడు మొన్న చిలకలూరుపేటలో ఆయన ఉన్నాడు, ఆయన పేరు మర్చిపోయాను కానీ, వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్. అటువంటి వాళ్ళని ఓకే, ఎందుకంటే అతను చాలా చేశాడు. అలా కాస్త ప్రభావితంగా చేస్తున్న వాళ్ళని, కావాలని ఉద్దేశపూర్వకంగా ఫేక్ ప్రచారాలు చేస్తున్న వాళ్ళని పట్టుకోవచ్చు, అరెస్టులు చేయొచ్చు,
చట్ట ప్రకారం వెళ్ళొచ్చు. కానీ చిన్న చితక చాలా చిన్న చిన్న కేసుల్లో ఎటువంటి పనికిమాలిన వ్యవహారాల్లో ఏదో ఒక వాట్సాప్లో మెసేజ్ చేశాడనో లేదో ఎక్కడో ఏదో అన్నాడనో వాడిని కూడా తీసుకొచ్చి తప్పుడు కేసులు పెట్టి రిమాండ్కి విధించేస్తున్నారంటే ఇది సేమ్ గతంలో ఉన్న ఆ దాన్నే వీళ్ళు కొనసాగిస్తున్నారు. సో దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఇదే కాదు, చాలా వ్యవహారాల్లో గత 5 ఏళ్ల పందాను వీళ్ళు కొనసాగిస్తున్నారు. కొనసాగించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న రాజకీయ అనుభవానికి, ఆయనకున్న పరిపాలన అనుభవానికి పోలీసులతో వీళ్ళని చట్టానికి దొరకకుండా దారిలో పెట్టచ్చు. చట్ట ప్రకారం కేసులు బుక్ చేసి జైల్లో పెట్టి రిమాండ్ ఖైదీగా రిమాండ్ వేసేసి దారిలో పెట్టాల్సిన అవసరం లేదు. అలా చేయడం వల్ల వాడు మరింత శత్రువు అవుతాడు. వాడి జీవితాంతం ఆ కేసు వేధిస్తుంది. అలా కాకుండా ఒరే నువ్వు పోస్ట్ పెట్టావు, అది తప్పు, నువ్వు పెట్టింది అబద్ధమా కాదా అని చెప్పి వాడు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తే బెటరే కదా. వాడితో శత్రుత్వం పెరగదు. అంటే నేను చిన్న వాళ్ళని వదిలేయచ్చు, కానీ చిన్న వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. వైసీపీ వాడవని, ఏ పార్టీ వాడవని, చిన్న పెద్ద స్థాయి తేడా ఉంటుందిగా, వాళ్ళు చేసే ప్రభావితం తేడా ఉంటుందిగా. ఒకడు ఏదో పోస్ట్ పెట్టాడు, ఏమైనా ఓట్లు పోతాయా? 10 ఓట్లు పోతాయా? పోవు కదా. ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జి లెవెల్ వాళ్ళు పట్టుకోవచ్చు. వైసీపీలో నియోజకవర్గాల సోషల్ మీడియా ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళు ఫేక్స్ చేస్తే పట్టుకోవచ్చు. లేదా జిల్లా స్థాయిలో ఉన్నారు, లేదా రాష్ట్ర స్థాయిలో ఉన్నారు, లేదా కంటెస్టెంట్లు ఉన్నారు, యాస్పిరెంట్లు ఉన్నారు, మండల స్థాయి నాయకులు ఉన్నారు, వాళ్ళని పట్టుకోవచ్చు. అలా కాకుండా ఒక గ్రామంలో ఉన్న సాధారణ కార్యకర్తలను కూడా ఆ గ్రామంలో ఒక 2 ఉంటారు, టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు. వైసీపీ వాడు ఏదో అంటే టీడీపీ వాడు ఇమీడియట్గా మేము అధికారంలో ఉన్నాం కదని చెప్పి కండకావరంతో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడతాడు. ఇమీడియట్గా టీడీపీ వాడు వచ్చి అధికార పార్టీ వాడు కేసు పెట్టాడు కదని చెప్పి పోలీసులు కేసు కట్టేస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి వెళ్ళి వీళ్ళు ఉన్నవి లేనివి అన్నీ చెప్తారు. ఎమ్మెల్యే ఏమో ఇమీడియట్గా ఎస్ఐకో సిఐకో ఫోన్ చేసి మా వాడు కంప్లైంట్ ఇచ్చాడంట కదా, అర్జెంటుగా కేసు కట్టాను ఆ కొడుకు మీద అంటాడు. ఇదే అంటే నేను జరుగుతున్నది ప్రాక్టికల్గా చెప్తున్నా, ఇదే జరుగుతుంది. దాని అంతిమంగా జరుగుతుంది ఏంటి? హైకోర్టు దగ్గర ఇప్పటికి 3 సార్లు తిట్లు తిన్నారు. నిన్న కూడా హైకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. పౌరుల హక్కులకు భంగం కలిగితే మేము చూస్తూ ఊరుకోం, పౌరుల స్వేచ్ఛను హరిస్తే మేము చూస్తూ ఊరుకోం అని హైకోర్టు చెప్పింది. పర్టికులర్గా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద పెడుతున్న కేసుల విషయంలో నిన్న ప్రస్తావించింది. అలాగే నెల రోజుల కిందట కూడా హైకోర్టు చెప్పింది, ఏమయ్యా మీరు రిమాండ్ వేసేస్తున్నారు, రిమాండ్ విధించేస్తున్నారు, మరి ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఉందా? ఛార్జ్ షీట్లు వేయట్లేదు, ఆ కేసు మీద ఎంక్వైరీ వేయట్లేదు అంటే మీకు కావాల్సింది వాళ్ళ మీద చట్ట ప్రకారం ముందుకెళ్ళడమా లేదా వాళ్ళని జైల్లో పెట్టడమా అని కోర్టు పోలీసుల్ని కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ చెప్పిందనమాట. దానికి పోలీసుల నుంచి సమాధానం లేదు. నిన్న హైకోర్టు అడిగిన దానికి సమాధానం లేదు. దీనికి కారణం ఏంటి? సో ఇక్కడ పోలీసులు ఫస్ట్ పోలీసింగ్ ఆ యూనిఫామ్ వేసుకోవడానికంటే ముందు వాళ్ళు కూడా ట్రైనింగుల్లో చట్టం ఏంటో ఏదో నేర్చుకునే ఉంటారు. అంతకుముందు వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా కొన్ని ఇంటెన్షన్స్ ఉండొచ్చు. చాలామంది గత ప్రభుత్వ హయాంలో మనసు చంపుకొని పనిచేశారు, తప్పనిసరి పరిస్థితుల్లో స్వారీ చేశారు, తప్పనిసరి పరిస్థితుల్లో. ఇప్పుడు కాస్త ఫ్రీడమ్ తీసుకోవచ్చు పోలీసులు కూడా. సలహా ఇవ్వండి, ఎవరైనా ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పుడు కేసులు పెట్టమంటే సార్ మరీ చిన్న కేసు సార్, అవసరం లేదు సార్ అని చెప్పండి, దానివల్ల ఏం పోద్ది? సో అలా చెప్పడం వలన వ్యవస్థ దారిలోకి వస్తుంది అంతే. పోలీస్ వ్యవస్థ మీద కూడా ఇన్ని చివాట్లు పడవు, లేకపోతే మాత్రం వాళ్ళకి వీళ్ళకి తేడా ఉండదు, ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది.